హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ పిల్లలు కలిసి గుడికి అయితే వస్తారు. ఇక మరో పక్కన అదే గుడికి కరుణ, బాగి కూడా వస్తారు. ఇక పిల్లలు అయితే, నాన్న మీరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండండి, మేమందరం వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వస్తాం అని అమ్ము అంటుంది. సరే అమ్ము, జాగ్రత్త అని అమర్ అయితే అక్కడ ఉండి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక పిల్లలందరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక అదే గుడికి బాగి వచ్చి అదే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ఒకరినొకరు చూసుకోకుండా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్గా అంజు పాప అయితే బాగిని చూసేస్తుంది. బాగిని చూసేసి, నేను నిజంగానే బాగిని చూసానా లేకపోతే నా భ్రమ అని తన కళ్ళని సరిచేసుకుంటూ మళ్ళీ చూస్తుంది. ఇక బాగి అయితే పట్టించుకోకుండా కరుణతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా మిస్ అమ్మ అని అయితే అంటుంది. ఇక మిస్ అమ్మ అని అంజు అనగానే అక్కడ ఉన్న మిగతా పిల్లలందరూ కూడా బాగిని చూస్తారు. చూసి ఒక్కసారిగా మన మిస్ అమ్మ అని అనుకుని మిస్ అమ్మ అని గట్టిగా పిలుస్తారు. ఇక వెంటనే బాగి అయితే వాళ్ళ వంక చూస్తూ ఆగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక పిల్లలందరూ పరిగెట్టుకుని మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళి, మిస్ అమ్మ మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాం మిస్ అమ్మ అని మిస్ అమ్మ దగ్గర అని ఇక బాగిని పిల్లలందరూ కలిసి హగ్ చేసుకుంటూ, ఎందుకు మిస్ అమ్మ మాకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయావు అని హగ్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, నన్ను క్షమించండి పిల్లలు అని వాళ్ళని హగ్ చేసుకుని ఇక బాగి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి కరుణ పక్కనే ఉండి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు పిల్లలతో పాటు బాగిని అమర్ కూడా చూసేస్తాడా? మరి చూసిన పిల్లలు బాగిని చూసామని వాళ్ళ నాన్నకు చెప్తారా? ఇప్పుడు అమర్, బాగి ఒకటవునున్నారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.